హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను పొనగంటాకు పప్పు వండుతున్నానండి. ఈ పొనగంటాకు పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పొనగంటాకు తినటమే మనకి ఎంతో ఆరోగ్యం అండి. అందుకని పొనగంటాకు పప్పు చేసుకుంటే ఇంకా చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫ్రై చేస్తే నేను ఫ్రై చేస్తాను ఎక్కువ, కానీ పిల్లలు తినరు ఫ్రై చేసిన రోజు. ఇలా పప్పు చేశానంటే కంపల్సరీగా మా పిల్లలు పప్పు తింటారండి. కందిపప్పు వేసుకొని పప్పు చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి పొనగంటాకు పప్పు. నేను ఎలా చేశానో చూపిస్తాను. ముందు పొనగంటాకు అంతా ఒలిసి పెట్టేసి నీట్గా వాటర్ వేసి క్లీన్ చేసేసాను. తర్వాత కందిపప్పు ఒక గంట ముందు నానబెట్టానండి. ఒక చిన్న టీ గ్లాస్ నిండా కందిపప్పు నానబెట్టేసి పొనగంటాకు కూడా కడిగి పప్పులో పెట్టేశాను. టమోటాలు, పచ్చిమిరపకాయ, చెన్నుల్లిపాయ. ఏ పప్పుకైనా ముందు మనం చెన్నుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. అప్పుడే చాలా రుచి వచ్చిందండి. ఏ పప్పు చేసుకున్నా కూడా చెన్నుల్లిపాయ రెబ్బలు వేసుకుంటే చెన్నుల్లిపాయ రెబ్బలు వేసాను. పెద్దల్లిపాయ కూడా వేయొచ్చు, కానీ నేను వేయలేదండి. ఎక్కువ నేను చెన్నుల్లిపాయ వాడతాను. ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 విజిల్లు రానివ్వాలండి. కొద్దిగా పసుపు కూడా వేసాను. అందులోనే చింతపండు వేయలేదండి, పక్కన నానబెట్టాను. చింతపండు వేస్తే కందిపప్పు ఉడకదు. ఇంకా స్టవ్ మీద పెట్టేసి 5 విజిల్లు రానిచ్చేసాను. మన పప్పు ఉడికిపోయిందండి. ఇంకా తాలింపు వేసుకున్నాము. పప్పు చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా టేస్ట్గా కుదిరింది. అదిగా నేను ఉదయం కూడా హడావిడిగా చేస్తానండి. పిల్లల క్యారేజీలు కదా హడావిడిగా చేస్తాను. కానీ పొనగంటాకు పప్పు అందరు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పొనగంటాకు గురించి ఒక కథ కూడా ఉందండి. ఇంతకుముందు అత్తల కోడళ్ళు 2 ఉండేవాళ్ళు ఒక ఇంట్లోనూ. వాళ్ళ భర్త వచ్చేసి పక్క ఊరికి పనికి వెళ్ళేవాడు. వెళ్తే 2-3 నెలలు వచ్చేవాడు కాదు. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళ ఆవిడికి చెప్పి వెళ్ళేవాడు. కానీ వాళ్ళ ఆవిడ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేది. వాళ్ళ ఆమెకి కళ్ళు కనిపించండి ఆ పెద్ద ఆవిడకి. ఈవిడ మాత్రం నాన్ వెజ్ కోడిగుడ్లు తెచ్చుకుంటూ, చికెన్ తెచ్చుకుంటూ మంచి మంచి కూరలు చేసుకుని తినేది. ఆమె పెద్ద ఆవిడికి మాత్రం చేలోకి వెళ్ళేది. ఈ గెడ్డ అనేది పొనగంటాకుని అప్పుడు గెడ్డ అనేవాళ్ళేమో. పొనగంటాకు తీసుకొచ్చి ఉడకబెట్టేది వాళ్ళ అత్తకు పెడుతూ వచ్చింది. వాళ్ళ భర్త వచ్చాక 3 నెలలు అయింది తిరిగి. అప్పటికి ఆ పెద్ద ఆవిడకి బాగా కళ్ళు కనిపించినాయి. అప్పుడు ఆశ్చర్యంగా మా అమ్మకి ఏం వండి పెట్టావే, మా అమ్మకి కళ్ళు కనిపించినాయి, మా అమ్మని ఇంత బాగా చూసుకున్నావా అని ఆయన అన్నాడండి వాళ్ళ భర్త. కాకపోతే ఆమె పెట్టింది గడ్డి కూరండి. ఆ గడ్డి అంటే పొనగంటాకు. ఇది చూడండి, తెలియక ఆమె చేసినా కూడా ఆవిడకి కళ్ళు కనిపించినాయి. అంత మేలు చేస్తుందండి. మనకు తెలియక తిన్నా కూడా మేలు చేస్తుందండి పొనగంటాకు. ఓకేనండి, బాయ్.